ప్రతి నెల అద్దె కట్టి వేస్ట్ చేసే బదులు అదే డబ్బును ఈఎంఐగా కడితే కొన్నాళ్లకు ఇల్లు సొంతం అవుతుంది కదా అని అనుకుంటుంటారు కొందరు. లేదు, ఇల్లు కొనడం కంటే అద్దెకు ఉండడమే తెలివైన నిర్ణయం, మిగిలిన డబ్బు వేరే చోట ఇన్వెస్ట్ చేయొచ్చు అని మరికొందరు అంటూ ఉంటారు. అసలు ఏది కరెక్ట్? ఈ ప్రశ్నకు ఎకనామిక్స్ లో ఒకే యూనివర్సల్ ఆన్సర్ అంటూ ఏది ఉండదు. ఎందుకంటే ఎకనామిక్స్ ఎప్పుడు పర్సనలైజ్డ్ గా ఉంటుంది. ఉదాహరణకు ఫ్రిడ్జ్ కొనడం అందరికీ అవసరమే, కానీ నెలకు 10,000 ఆదాయం ఉన్నవాడు కొంటే ఇబ్బంది పడతాడు. అదే ₹1,00,000 ఆదాయం ఉన్నవాడు కొంటే ఎంజాయ్ చేస్తాడు. ఇల్లు కొనడం కూడా అంతే. ఒకవేళ మీరు ఇల్లు కొనాలని ఫిక్స్ అయితే దానికి అద్భుతమైన ఫార్ములా ఉంది. ఎక్కడైనా సరే బిల్డింగ్ నిర్మాణానికి ఎక్కువ డబ్బులు పెట్టకండి, ఎందుకంటే బిల్డింగ్ వాల్యూ కాలక్రమేణా తగ్గుతుంది. కాబట్టి ల్యాండ్ వాల్యూ మాత్రం ఎప్పుడు పెరుగుతుంటుంది. మీ దగ్గర ఉన్న బడ్జెట్ లో 60 నుంచి 70% డబ్బును ల్యాండ్ మీద పెట్టండి. కేవలం 30% మాత్రమే బిల్డింగ్ మీద పెట్టండి. చిన్న ఇల్లైనా పర్వాలేదు, ల్యాండ్ ఏరియా ఎక్కువగా ఉండాలి. రేపు డబ్బులు ఉన్నప్పుడు పైన మరో అంతస్తు వేసుకోవచ్చు. దీనివల్ల ఫ్యూచర్ లో ప్రాపర్టీ వాల్యూ విపరీతంగా పెరుగుతుంది. పైగా చెట్లు మొక్కలు వేసుకోవడానికి ప్రశాంతమైన వాతావరణం దొరుకుతుంది. దీనికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకతను 20 ఏళ్ల తన తండ్రి ఇచ్చిన డబ్బు, బ్యాంక్ లోన్ కలిపి 17 లక్షల రూపాయలతో ఓ ఇల్లు కట్టాడు. ఆ రోజు ఆ ఇల్లు వాల్యూ మహా అయితే 1.5 లేదా 2 కోట్లు ఉండొచ్చు. కానీ అదే 17 లక్షల రూపాయలను ఆ రోజుల్లో గచ్చిబౌలి, కోకాపేట లేదా మొకిలా లాంటి ప్రాంతాల్లో కేవలం భూమి మీద ఇన్వెస్ట్ చేస్తుంటే ఈ రోజు దాని విలువ కనీసం 50 నుంచి 100 కోట్లు ఉండేది. అంటే మనం పెట్టే పెట్టుబడి ఎక్కడ పెడుతున్నాం, దేని మీద పెడుతున్నాం అనే దాన్ని బట్టే మన ఫైనాన్షియల్ ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. ఎకనామిక్స్ లో ఒక ముఖ్యమైన సూత్రం ఉంది. దాన్ని ఆపర్చునిటీ కాస్ట్ అంటారు. అంటే ఒకదాని కోసం మరొకటి వదులుకోవడం. ఉదాహరణకి కొత్తగా పెళ్లైన వ్యక్తికి మంచి జీతంతో వేరే ఊరికి ప్రమోషన్ వచ్చింది. అతను ప్రమోషన్ తీసుకుంటే కెరీర్, డబ్బు పెరుగుతాయి, కానీ భార్యకు సమయం ఇవ్వలేడు. ప్రమోషన్ వదులుకుంటే డబ్బు తగ్గుతుంది, కానీ దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు. అలాగే చిన్న పిల్లలు ఉన్నప్పుడు వచ్చే ప్రమోషన్స్ కూడా అంతే. ఇక్కడ ఏ నిర్ణయం కరెక్ట్ అంటే దానికి స్టాండర్డ్ ఆన్సర్ అనేదే లేదు. మీ ప్రాధాన్యత ఏంటి? మీకు ఎమోషన్స్ ముఖ్యమా, ఆర్థిక స్థిరత్వం ముఖ్యమా అనే దాన్ని బట్టి మీరే నిర్ణయించుకోవాలి. ఫైనల్ గా మిడిల్ క్లాస్ వారికి ఇచ్చే బెస్ట్ సలహా ఏంటంటే మీ దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని ఇల్లు కొనడానికే పెట్టేయకండి. ₹100 బడ్జెట్ ఉంటే ₹120 అప్పు చేసి మరీ భారం నెత్తిన వేసుకోకండి. సొంత ఇల్లు అనే కోరికను, ఫైనాన్షియల్ గ్రోత్ ను రెండింటినీ బ్యాలెన్స్ చేయండి. ఒకవేళ అపార్ట్మెంట్ కొన్నా సరే భవిష్యత్తులో రేట్లు బాగా పెరిగే ఏరియాలో కొనండి. అప్పుడు మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఆర్థికంగానూ మీరు నష్టపోరు.